ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మరి వర్గీకరణ వెసులుబాటు ఇస్తున్నామని చెప్పేసి మరి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ సుప్రీంకోర్టుని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ యొక్క ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మాకు అపారమైన నమ్మకం ఉంది చట్టాల మీద. మరి ఈ అపారమైన నమ్మకం మీద మరి ఈరోజు నమ్మకం లేకుండా చేసి పడేసినాయి. ఎందుకు ఆ రకంగా చేశాయి అంటే ఈ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్టు నడుస్తున్నాయా లేదా నీతి నిజాయితీగా నడుస్తున్నాయా అన్నది మాకు ముందుగా తెలియవలసి వచ్చింది. మరి ఈరోజు కేంద్రం ఏదైతే ఈ 7 సభ్యులతో తీర్మానం చేసిందో ఆ 7 సభ్యుల్లో ఒక సభ్యుడికి మరి కేంద్రంలో గవర్నర్ పదవి ఇస్తానని ఆఫర్ చేయడం వల్లే ఈ మరి వర్గీకరణ చేసుకోవచ్చనే ఒక తీర్పు ఇచ్చారని మాకు తెలిసింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మా దళితులను వాడుకుంటున్నారంటే అన్నదమ్ములు ఉన్న మాలా మాదిగలు విడగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరికినే పరిస్థితి ఉండదు. ఎప్పటికైనా మాలా మాదిగలు కలిసే ఉంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసే కుట్రల రాజకీయాలకు మాత్రం ఎప్పుడు బలవద్దని చెప్తున్నాం. మాది సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాది సోదరులారా మనందరం కలిసి పనిచేయాలి, మనందరం కలిపి రాజ్యాధికారిని తీసుకుని పయనించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. మనం చేసేదంటే ఇక్కడ మరి రాజ్యాధికారి తీసుకుని పయనించాలి తప్ప ఉన్న రిజర్వేషన్లు ఎత్తేయాలని ఈ కేంద్ర ప్రభుత్వ రాజకీయాలు చేస్తున్నాయి తప్ప మనల మీద ప్రేమ మాత్రం కాదు అని నేను తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ వర్గీకరణతో పాటు క్రిమినలైజేషన్ పద్ధతి కూడా అమలు చేయాలని మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు దారుణం. అంటే క్రిమినలైజేషన్ పద్ధతి ఒకసారి తీసుకొస్తే ఒక కుటుంబంలో ఒకసారి ఉద్యోగం పొందే ఆ కుటుంబంలో రెండోసారి మళ్ళీ ఉద్యోగం రాకుండా చేసే పద్ధతి ఏదైతే ఉందో అదే క్రిమినలైజేషన్ పద్ధతి. అంటే క్రమంగా రిజర్వేషన్లు ఎత్తేయాలి, ఈ ఎస్సీలు దళితులన్న వాళ్ళు రిజర్వేషన్లు ఉండకూడదు, వీళ్ళు రోడ్డు మీద తిరగకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మోడీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ మోడీ నువ్వు అధికారంలో రావడానికి అన్ని కులాలు పనిచేసే తప్ప ఒక మాది కులం కాదని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. అన్ని కులాలు పనిచేస్తేనే నువ్వు కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యావు తప్ప ఒక కులం చేస్తే మాత్రం ప్రధానమంత్రి అవ్వలేదు. ఒకటే చెప్తున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు కాలగర్భంలో గడిపేశాం. వర్గీకరణ భూతంతో కొన్నాళ్ల పాటు మళ్ళీ రాజ్యాధికారం తీసుకు పయనించకుండా మమ్మల్ని చేసినందుకు కొన్నాళ్ల పాటు ఇంట్లో కూర్చోబెట్టాం. మరి చంద్రబాబు నాయుడుకు ఒకటే చెప్తున్నావు, నువ్వు రాజకీయాల్లో మొన్న ఆల్రెడీ నీకు ఏదైతే మొన్న రాజకీయంగా ఎలక్షన్ ముందు ఏదైతే నువ్వు చెప్పే వర్గీకరణ చేస్తానో ఆ వర్గీకరణ తీసుకుని నువ్వు పైన ఇస్తున్నావు అంటే మీకు అందరికీ ముందే తెలుసు వర్గీకరణ జరుగుతుందని ముందే తెలిసి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావా చంద్రబాబు నాయుడు? ఒకటే చెప్తున్నావు, నువ్వు కుప్పం సభలో ఏం చెప్తావంటే ఏ జిల్లాకు ఆ జిల్లా యూనిట్గా తయారు చేసిన వర్గీకరణ చేస్తానని నువ్వు చెప్పిన తర్వాతే సుప్రీంకోర్టులో వర్గీకరణ చేసుకోవచ్చని నాకు రిపోర్ట్ వచ్చింది. అంటే మీ అందరి కనుసైగుల్లో సుప్రీంకోర్టులో పనిచేస్తున్నాయా? ఎంత దారుణ పరిస్థితి ఇది. మోడీకి ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితులు నీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు మరి వెనక్కి తగ్గకపోతే మాత్రం ఇది దేశవ్యాప్తంగా కాదు ఇంకా రగులుతూ ఉంటుంది. అంటే మేము ఒకటే, అంబేద్కర్ నేర్పింది ఒకటే, మేము చదువుకున్నాం, జ్ఞానవంతులుగా ఉన్నాం, జ్ఞానవంతులుగానే మేము పనిచేస్తాం. అంతే తప్ప బస్సులు తగలబెట్టేసి మేము ఏదైతే తగలబెట్టేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులు మాది కాదు. దళిత ఉద్యమాలు ఎప్పుడూ కూడా శాంతియుతంగానే చేశాయి. ఆ అంబేద్కర్ నేర్పింది మాకు అది ఒకటే. మరి ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టులో మేము మళ్ళీ రిట్ పిటిషన్ అయిపోతున్నాం మా చెన్నై గారి నాయకత్వంలో. మరి ఈ పిటిషన్ వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద స్టే ఆర్డర్ తేవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితులు ఇది రావాలి. అలాగే మాలలో ఉన్న ఐఎస్ఎల్ కానీ ఐపీఎస్లు కానీ మాలలో ఉన్న మేధావులు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైతే విద్యార్థుల సంఘాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం ఎదుర్కోకపోతే భవిష్యత్తులో మన నెలకొన్న తరాలకి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి వచ్చిన గవర్నర్ పదవిని ఎవరికి ఎవరు ఆఫర్ చేశారు మీకు అందరూ? ఓకే, గవర్నర్ పదవిని ఇవ్వడానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో మీకు ఒక గవర్నర్ పదవి ఇస్తాను ఖచ్చితంగా మీరు చేసేయండి అని చెప్పేసి అవగాహనలో మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందండి. చంద్రుడు ఆయనే, అదంతా ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఆయనకి పదవి ఇస్తున్నారు, ఆ పదవి ఆఫర్ కాకుండా వర్గీకరణ చేసామన్నాడు. అసలు ఇంకొకటి, వర్గీకరణ చేసేటప్పుడు ఆ 7 కూడా ఒకరు కూడా ఎస్సీ ఓడు ఎవరు లేరు, అందరూ బ్రాహ్మణ్స్ కుటుంబం సంబంధించింది. గవాయి దళితుడు ఆయన ఒక సభ్యుడు అవదు కదండి, ఆయనే క్రిమినల్ సమర్థించాడు. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ గవర్నర్ పదవిని ఎవరైతే మరి తీసుకుంటానికి ఈ రకంగా చేయించారో దీని మీద కూడా మేము యాక్షన్ చేయబోతున్నాం. ఎట్టి బస్సులను సుప్రీంకోర్టు మేము వెళ్తున్నాం, పిల్లి అయిపోతున్నాం. రిట్ పిటిషన్ వేసిన దీని మీద వెనక తగ్గకపోతే మాత్రం రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మరొకసారి మళ్ళీ ఇది దేశవ్యాప్తంగా ఒకసారి జరిగింది, రాష్ట్రాల వారిగా జిల్లాల వారిగా ఎప్పుడు కూడా యాక్షన్ జరుగుతూనే ఉంటుంది. లేదు ఎట్టి పరిస్థితి తగ్గే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.